విజయవాడలో ఓ అందాల రాక్షసి సినిమా విడుదల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి షెరాజీ మెహదీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించారు. మహిళలపై జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర బృందం విజయవాడలో పర్యటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను లాంచ్ చేశారు. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారు, మోసాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో అనే సందేశంతో ఈ చిత్రం రూపొందించిందని నటీనటులు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ్, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. సినిమా ఓ అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాను. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి కానీ అంతా అందరూ కాంట్రవర్సీ అనుకుంటున్నారు. కానీ ఇది కాంట్రవర్సీ కాదండి. ఇది ఒక సినిమా డైరెక్టర్గా నా బాధ, అందరిది బాధ. ఇది సినిమా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరిది బాధ. అయితే ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన ఇండస్ట్రీ రూల్స్, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళే మెయిన్ సమస్యగా మారారు. ఇప్పుడు ఇవన్నీ మారాలంటే ప్రజెంట్ మన కండిషన్ మారాలంటే ఒక నాయకుడు మనకి కావాలి. 10 మంది కాదు కానీ ఒక్కరు కూడా వచ్చినా చిన్న బడ్జెట్ సినిమాలకి చూడడానికి అంటే ప్రాబ్లం ఏంటి, ఒక మంచి కంటెంట్, మంచిగా అందంగా ఉన్న సినిమా అయినా కూడా థియేటర్స్ ఇష్యూ, ఆడియో ఇష్యూ, ఓటీటీ ఇష్యూ, శాటిలైట్ ఇష్యూ, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ అన్ని ఇష్యూలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాయకుడు రావాలి అని నేను చాలా ప్రెస్ మీట్లు చేశాను. నా బాధ అందరితో పంచుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నది ఇక్కడ పవర్ అనేది హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర మొన్న నాది వేరే ప్రెస్ మీట్ ఉంటే అక్కడ అశోక్ గారు ఇంకా దామోదర్ ప్రసాద్ గారితో కూడా కలిశాను. ఏంటనేది అంటే వాళ్ళకి తెలుసా తెలీదు అంటే వాళ్ళకి సినిమా గురించి కొంచెం కూడా ఐడియా కూడా లేదు మన గురించి. అంటే ఛాంబర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే నేను ఒకటే చెప్తా అండి, ఈ విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఛాంబర్లో ఉన్న ప్యూన్ నుంచి అక్కడ ప్రెసిడెంట్ వరకు, అక్కడ చైర్మన్, ప్రతి ఒక్కరికి నేనే నా ఫోన్ నుంచి పంపిస్తాను నా వీడియోలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, కవరేజ్ కానీ వాళ్ళు ఇలా అన్నారు, పర్లేదు. అయితే నేను చెప్పాను ఇలా ఇష్యూ ఉందంటే ఏదో రూల్స్ గురించి అన్నారు. అంటే 20 థియేటర్స్ ఇస్తాం సిటీలో, అది అన్నారు. ఏదైనా చిన్న బడ్జెట్ సినిమాకి బాగుంటే సినిమా కనుక మినిమం అని నేను చెప్పాను, నాకు 5 వచ్చాయి, అందుకే నేను క్యాన్సిల్ చేశాను, మళ్ళీ నేను వస్తున్నానంటే మాకు తెలీదు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అక్కడ ఛాంబర్లో, ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కానీ ఎవరికి అంత పవర్ లేదు. అయితే ఒక చైర్మన్గా, ఒక ప్రెసిడెంట్గా ఎవరైనా నాతో మాట్లాడాలి అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పోరాటం చేస్తూ అది ఏమవుతుందంటే యుద్ధంగా మారుతుంది. ఇది ఒక యుద్ధం అయిపోయింది. అయితే అది అవ్వకూడదు. నేను మంచితనంతో వచ్చాను, మంచితనంతోనే అన్నీ అయిపోవాలి అని అనుకున్నాను. కానీ కుదరట్లేదు. ఇప్పుడు లీగల్ ఫైట్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకరు కాదు 100 మంది నాకు వెనకాల నిలబడ్డారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అంటారు మనం ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అంటారు. కానీ నేను ఎంత స్వీట్గా, సాఫ్ట్గా వెళ్తే మంచిది అని చెప్పేసి నేను మంచిగానే వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వెనకాల ఉన్నారు, నేను ఇది చేస్తా, అది చేస్తా అంటే అవతల వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది. మన ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాది ఇలాంటి కాంట్రవర్సీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కాదు, అవతల వాళ్ళది ఈగో హర్ట్ అయింది, అందుకే ముందుకు రావట్లేదని నేను చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను. వాళ్ళకి నేను చెప్తున్నాను, నాకు మీతో ఏం ఈగో లేదు, నాకు మీతో ఏం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గా సినిమా ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను, సినిమా ప్రెస్ మీట్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా అదే విషయంలో ముందుకు వచ్చి మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ అది అవ్వట్లేదు. సరే, ఇది ఎంత పక్కన పెడితే నాది ప్రెస్ మీట్ ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్లో యాక్చువల్గా. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అయితే
మనకి ఏది హెల్ప్ చేయరు. అయినా వాళ్ళకి ఏంటంటే అక్కడ కూర్చొని మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళ గురించి ఇంకా దాని గురించి మాట్లాడుతారు. అయినా ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మన ఛాంబర్లోనే కూర్చొని అని చెప్పేసి ఛాంబర్ ఇవ్వటం లేదు వాళ్ళు. అయితే మెంబర్ ఉన్నా నాన్ మెంబర్ ఉన్నా ఎవరైనా సరే సినిమా ప్రెస్ మీట్ అన్నాగా మీరు ఛాంబర్ ఇవ్వాల్సింది మీకు అమౌంట్ కడితే అక్కడ, అది కూడా మీరు హైదరాబాద్లో పెట్టారు ఛాంబర్. హైదరాబాద్ లోకల్స్కి కూడా అర్హత లేదు అంటే మళ్ళీ ఇంకా ఎవరు, ఏ ప్రాంతం నుంచి రావాలి, ఏ దేశం నుంచి వచ్చి ప్రెస్ మీట్ చేయాలి? మీ దగ్గర మెంబర్ ఉంటే ఏంటి లాభాలు ఏమి ఇస్తున్నారు మీరు? ఏదైనా లాభం ఇస్తున్నారా మీరు? అంటే ఏదైనా చిన్న బడ్జెట్ సినిమాకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నిలబడుతున్నారా? ఎవరు ఆడియో కూడా దాదాపు 1.5 year నుంచి ఎవరు ఆడియో తీసుకోవట్లేదు. మీరు ఆడియో వాళ్ళతో మాట్లాడారా? మీరు థియేటర్స్ గురించి నాతో ఇలా ఇష్యూ జరుగుతుంది మీరు మాట్లాడారా? బిజినెస్ గురించి ఏదైనా ఒక్క పాయింట్లో కూడా మాట్లాడారా? మాట్లాడలేదు. అలా అయితే ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు నేను పర్సనల్గా నేను చెప్తున్నాను, నాకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత అహంకారం ఉంది. మనిషికి ఏదైతే ఉండకూడదో అనేది ఒకటే ఉంటుంది, దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారం తెలుగు ఛాంబర్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది, వాళ్ళ బాసులకి కూడా ఉంది. మనిషికి అది ఉండకూడదు. మనిషికి ఉండాల్సింది మమకారం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఏది తీసుకువెళ్ళేది లేదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు నేను బాధపడుతున్నానంటే నా బాధ, నా దుఃఖం ఏంటంటే దాన్ని మనం తెలుగులో ఒక పచ్చిగా చెప్పాలంటే దాన్ని కోరిక అంటారు. అది నా కోరిక, అది నేను భరిస్తున్నాను. తరువాత మనిషికి సుఖం ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ మరణం. ఎవరైనా సరే మరణించాకనే వాళ్ళకి సుఖం. అప్పుడు వరకు ఏదో ఒకటి బాధ ఉంటూనే ఉంటుంది. కానీ ఎంత నాకు తెలిసినా కూడా నేను చేస్తున్నానంటే దానికి అర్థం ఉంది. అర్థం ఏంటంటే నిజంగానే ఇక్కడ చాలా దారుణంగా దౌర్జన్యంగా మనుషుల్ని చంపుతున్నారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా. అంటే పోతే పోని జీవమున్న శవంలాగా చూసే లోకం, అదే మనిషి తత్వం, లేనే మానవత్వం అన్నట్టుగా వీళ్ళు తయారయ్యారు. అదే ఈ అంతా వదిలేసి మనిషిలా నిజంగా మారి మానవత్వం చూపించండి, ముందుకి వచ్చి మాట్లాడండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా చెప్పాను. థియేటర్స్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇష్యూ గురించి చెప్పాను. నాకు థియేటర్స్ రాలేదంటే నేను ఏషియన్ థియేటర్స్ సునీల్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి కూడా నేను నోటీస్ ఇచ్చాను. అయితే లీగల్గా కూడా నేను ఫైట్ చేస్తున్నా తెలిసి కూడా ఎవరు ఒక్కరు కూడా ముందుకి రావట్లేదు. అంటే వీళ్ళు అహంకారం ఈగోలో చచ్చిపోతున్నారు, లేదంటే పెరిగేవాళ్ళు, అంతే. ఇంకా వేరే మాట లేదు వీళ్ళ గురించి. మనుషులే లేరు వీళ్ళు. కనీసం ఎన్ని స్టార్స్కి కూడా తెలుస్తుంది. మన చిరంజీవి గారు ఉన్నారు, ఆయన చెప్పారు చిన్న బడ్జెట్ సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను. నాకు లాస్ట్ టైం మీడియాలో కూడా అడిగారు, కానీ నేను ఎందుకు ఆయన ఒక హీరో అని నేను ఎప్పుడైనా గౌరవం ఇస్తాను, ఇప్పుడు కూడా గౌరవం ఇస్తున్నాను. కానీ చూడాల్సిన ఆయన కూడా అవసరం. ఇండస్ట్రీలో ఒక స్టార్గా మీరు పనిచేస్తే స్టార్లా అవ్వాలి అంటే నిజంగానే ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చూడాలి. ఇప్పుడు మీ ప్రెస్ మీట్లు ఉంటాయి, స్టార్స్ది ప్రెస్ మీట్స్ ఉంటాయి. అప్పుడు మన మీడియా మిత్రులు వెళ్తారు, వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళని ఇష్టపడి, అంటే మన స్టార్ని ఇష్టపడి వెళ్ళి అక్కడ 3 hours 4 hours కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఊపిగ్గా కూర్చొని వెయిట్ చేస్తారు అక్కడ. కానీ ఏం అనలేరు, ఎందుకంటే పెద్ద బ్యానర్స్, పెద్ద స్టార్స్, పెద్ద హీరోస్ కాబట్టి వెనకాల బాధపడతారు, చెప్పలేరు. అయితే అది కూడా చూడాలి. అంటే చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రతి విషయంలో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం. మన పెద్ద స్టార్స్ అందరూ ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్, ప్రతి ఒక్క స్టార్, నేను ఒక 4-5 గురించి నేను మాట్లాడట్లేదు, అన్ని స్టార్స్ గురించి మాట్లాడుతున్నాను. సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, అందరూ ప్రతి ఒక్కరు రావాలి, దిగి. మీరు బయట ఏదైనా పుణ్యం వచ్చి పనులు చేస్తున్నారంటే అది మానేయండి ఫస్ట్.
ఫస్ట్ మన ఇంట్లోనే మనకి సమస్య ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్లో ఏం సమస్య ఉంది, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన ఇది ఇల్లు, మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఒకడు బాధపడుతున్నాడంటే మీరందరూ చూడాల్సిన అవసరం ఇది చాలా సీరియస్గా మీరందరూ తీసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలియకుండా అయితే ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆడియో రైట్స్ అవ్వడు, చిన్న బడ్జెట్ సినిమాకి ఆడియో రైట్స్ ప్రాబ్లం, థియేట్రికల్ ప్రాబ్లం, ఓటీటీ ప్రాబ్లం, శాటిలైట్ ప్రాబ్లం, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ రైట్స్, ఇవన్నీ ప్రతి విషయంలో ప్రాబ్లం. అంటే ఏ రైట్ లేకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియాలా మారింది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున మన స్టార్ ఎక్కడైనా షూటింగ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా వాళ్ళు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయం కాదు. ఇంతవరకు నేను ఇప్పటివరకు ఇది చేసుకుంటూ వచ్చానంటే ఇంకా ముందుకైతే చాలా వెళ్తాను. నేను అస్సలు ఆగేది లేదు. నేను ఒకటి అయితే మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేనైతే ఆగను అని నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరూ మనసులో ఒకటి పెట్టుకోండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ బాగుపడతారు. మన ఏ సమస్య ఉన్నా దానికి ఒక పరిష్కారం రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీకు కొన్ని సమస్యలు అంటే నేను లేనిపోని కూడా చెప్పొచ్చు, నాకు అంటే నా సబ్జెక్ట్ కన్నా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు చాలామంది నా దగ్గర బాధపడుతూ ఏడ్చుకుంటూ కూడా చెప్పిన బాధలు ఉన్నాయి. అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు అక్కడ ఓటు వేయాలంటే 3 సినిమాలు రిలీజ్ కావాలి, 25 స్క్రీన్స్ మినిమం ఉండాలంట వాళ్ళకి. అయితే అది ఎలా సాధ్యం? చిన్న బడ్జెట్ సినిమా వాడు ఒక ఓటర్ని హక్కు కూడా లేదంటే అది చాలా దారుణం. అది కూడా రూల్ మారాలి. ఒక 5-10 స్క్రీన్లు చేసినా కూడా రిలీజ్ ఆయనకి మీరు ఆ హక్కు ఇవ్వాలి తెలుగు ఫిల్మ్ మన కౌన్సిల్లో. తర్వాత మన క్లబ్లో చిన్న ప్రొడ్యూసర్స్ మొన్న అన్నారు, సార్ మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ మెంబర్షిప్ ఉందా, మనం వెళ్దాం సార్ ఒకసారి అన్నారు. నేనన్నా ఎందుకు, క్లబ్ సార్, మన క్లబ్, తెలుగు ఫిల్మ్ క్లబ్, మనం వెళ్ళాలి సార్ అంటే, నేను వెళ్ళు మరి ఏంటి ప్రాబ్లం, మెంబర్షిప్ తీసుకొని ఉంటే మీకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదంటే, అది కాదు సార్ ప్రాబ్లం, 10 లక్షల రూపాయలు మనకి మెంబర్షిప్కి ఛార్జ్ చేస్తారు. 10 లక్షలు మేము ఎక్కడి నుంచి కడతాం? నా సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను మెంబర్షిప్ తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు నాకు మెంబర్షిప్ ఇస్తే నేను హ్యాపీగా వెళ్తాను. కానీ 10 లక్షలు అనేది నేను కట్టలేను. అక్కడ అందరూ పెద్ద స్టార్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తారు అక్కడ, నేను వెళ్ళలేను అంటే నేను అన్నాను, నేను ఈ విషయం కూడా నేను మనం మీడియా మిత్రులు ముందు నేను పెడతాను. మన మిత్రులు ఉన్నారు అందరూ, నా బ్రదర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, నేను చెప్తాను, చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. అయితే ఆ తెలుగు ఫిలిం క్లబ్ కూడా రేట్లు తగ్గాలి అనేది నేను నిజంగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతూ కూర్చుంటే ఇప్పుడు డిబేట్ పెడితే మీరు మినిమం 2-3 అవర్స్ డిబేట్ పెట్టినా నేను నా దగ్గర అంత కంటెంట్ ఉండి నేను మాట్లాడగలను. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అందరూ చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు. అది చాలా సీరియస్గా మీరు పట్టించుకోవాల్సిన సమయం అవసరం. ఇది చూడండి, చాలా సీరియస్గా తీసుకోండి ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరందరూ మీ ఛాంబర్లో తెలిసి ఉంటుంది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో అడగండి, కనుక్కోండి. అక్కడ నేను పెట్టిన ప్రెస్ మీట్లకి కానీ నేను పెట్టిన వీడియోస్కి కానీ చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది 100 మంది అక్కడ వచ్చి చాలా గోలా చేస్తున్నారు, ఇలా సినిమా ప్రాబ్లం అని చెప్పేసి అని వింటున్నారు. ఇంకా నాకు కూడా అలాగే ఫోన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇవాళ 100లో ఉన్నాయి, రేపు 1000లో ఉంటాయి, ఎల్లుండి లక్షల్లో అవ్వచ్చు. అది అంతవరకు తీసుకోవద్దు, అంత ల్యాగ్ చేయవద్దు, అంత పెద్ద సమస్య ఏం లేదు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నేను లాస్ట్ మాట్లాడింది ఒక భరత్ భూషణ్ గారు, ఏదో చేస్తాను అనుకున్నాను కానీ ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయితే ఆయన కూడా మారి కొంచెం సీరియస్గా ఇష్యూని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇక్కడ ఆయన కూడా మనకి ఉన్నా లేకున్నా ఒకటే అయిపోతుంది. ఇది ఒక్కడిది ప్రాబ్లం కాదు, ప్రతి చిన్న బడ్జెట్ సినిమా ప్రాబ్లం అని నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈ విషయంని ముందుకి తీసుకువెళ్తారని నేను కోరుకుంటూ అందరికీ
ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. ప్రాబ్లం అదే, పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే మా దగ్గర కూర్చొని మళ్ళీ మా గురించి ఇలా అంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇంకా మేము ఏం చేయలేము అంటే వాళ్ళ చేతిలో ఏం లేవు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు ఒక బొమ్మలాగా అయిపోయారు, అందరు బొమ్మలే అక్కడ. అయితే ఆ బొమ్మలు ఏం చేయలేకుండా కనీసం వీడికి రాకుండా అయినా చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర చెప్పుకోవచ్చు. అది దాని గురించి నేను సీరియస్ అయ్యాను అంతే, ఇంకా ఏం లేదు. లేలే, అది తెలుగు ఫిలిం ఛాంబర్లో కౌన్సిల్ ఉంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్గా ఉన్నప్పుడు మీకు ఓటు వేయాలి అంటే మీ 3 సినిమాలు రిలీజ్ కావాలి, ఇంకా 25 స్క్రీన్లు ప్రతి సినిమాకి కావాలి. అయితే 25 స్క్రీన్లు పడకపోతే చిన్న బడ్జెట్ సినిమా వాడు ఆయన ఓటు వేయలేరు. అది దారుణం కదా. ప్రొడ్యూసరే కదా, సినిమా తీశారు, సెన్సర్ అయిపోయిందంటే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఆయన ఒక్క థియేటర్లో పెట్టినా ప్రొడ్యూసరే. డబ్బులు పెట్టి కదా మీ దగ్గర మెంబర్షిప్ కట్టారంటే, మెంబర్షిప్కి డబ్బులు కట్టారంటే ప్రొడ్యూసరే కదా లెక్క. కానీ అది అవ్వట్లేదంటే కష్టం కదా, అది ప్రాబ్లం. అంటే మీకు రైట్ ఉంది అది మెంబర్షిప్ తీసుకున్నందుకు, కానీ మీకు థియేటర్లో వస్తే ఆ ఓట్ హక్కు మీకు దక్కుతుంది. యాక్చువల్గా మీరు ఓటు దక్కినప్పుడు మీరు వేరే సినిమా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీరు. నేను నా గురించి మాట్లాడలేదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. మీకు అక్కడ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నా కూడా మీ సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినా కూడా అంటే 25 స్క్రీన్లు పడితేనే అక్కడ మీరు ముందుకి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేరు. 25 స్క్రీన్లు పడకపోతే మీరు ప్రొడ్యూసర్ కాదని అర్థం అక్కడ, అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఒక ఫిలిం ఛాంబర్ బయట కూడా ధర్నాలో పాల్గొన్నారు. అవును. సో ఆ రోజు కూడా మీరు మాట్లాడి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. మరి ఆ రోజు ఆ సినిమా కూడా కొన్ని థియేటర్లు బాగానే వచ్చాయి దీక్ష వల్ల అని కూడా మీరేమంటారు? యాక్చువల్గా ఆ రోజు దీక్ష వల్ల ఎంత ఇంప్రెషన్ వచ్చింది, ఎట్లా ఉంది అసలు బయట? సార్ నేను రెగ్యులర్ చేస్తున్నాను, నాకు ఇంపాక్ట్ అయితే అసలు అర్థం కావట్లేదు. అసలు ఇంపాక్ట్ అనేది దేనికి అంటారు కూడా తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పాపం అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంత పవర్ లేదు, వాళ్ళు ఏం చేయలేనప్పుడు అది ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారంటే అప్పుడు మాట్లాడితే ఓకే. కానీ ఏ పవర్ఫుల్ వ్యక్తి కూడా నాతో ఇప్పుడు వరకు మాట్లాడలేదు. మాట్లాడిన పవర్ఫుల్ వ్యక్తి అంటే ఉన్న పేరు భరత్ భూషణ్ గారు, కానీ ఆయన ఏం చేయలేకపోయారు. సార్ నేను పెద్ద రిలీజ్ అనుకుంటున్నాను సార్, ఇప్పుడు చాలా భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా గురించి మీ అందరికీ తెలుసు, ఓందల రాక్షసి అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. యాక్చువల్గా చూస్తే మీరు అంత బాగుంటుంది సినిమా, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కొంచెం కూడా 1 మినిట్ కూడా మీరు కదలలేరు అక్కడ. అయితే అంత సినిమా బాగున్నప్పుడు నాకు థియేటర్స్ కావాలి, నాకు ఓటీటీ కావాలి, నాకు ఆడియో రైట్స్ రావాలి అనేది నేను నా ప్రెస్ మీట్ చేస్తున్నాను. అది ప్రాబ్లం సార్. ఇంకా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నారు? సార్ నేను చెప్తున్నా కదా, నాకు అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, తెలుగు ఇండస్ట్రీ అనేది మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఏ ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినా మనం చూసుకోవాలి. అంటే సీరియస్ ఇష్యూ అయినా అప్పుడు చెప్తున్నా, అంటే మన కుటుంబంలో ఒకడు ఉన్నారు రిలేటివ్, దూరమైన రిలేటివ్, ఆయనకి జ్వరం వచ్చిందంటే మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, జ్వరం కోల్డ్. కానీ ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయింది, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఏదైనా అయిందంటే మనం చూడాలి కదా మన రిలేటివ్ ఉన్నప్పుడు. అదే జనరల్గా అంటే మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ అనే మీరు అన్నారు. అవును అవును. అంటే అక్కడి వరకే మీరు ఉండిపోయారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మెగాస్టార్ అంటారు, ఆయన వరకు వెళ్ళట్లేదని కూడా అనుకోవచ్చు. ఆయన నా ఇష్టమైన స్టార్ అండి. మెగాస్టార్ అనేది నాకు ఇష్టం, ఆయన పవర్ స్టార్ అనేది నాకు ఇష్టం. అందుకే ఫస్ట్ నాకు పేరు వచ్చేది పవర్ స్టారే, ఎందుకంటే ఆయన నాకు ఇష్టం. సార్ నాకు నేను ఒకటే చెప్తాను, నాకు ఇది కాంట్రవర్సీ కాదు. ఫస్ట్ లెట్ మీ క్లియర్ కంప్లీట్లీ, ఇది కాంట్రవర్సీ కాదు, ఇది నా బాధ, ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య. నేను ముందుకి వచ్చి పెడుతున్నానంటే నేను కాంట్రవర్సీ అవ్వాలి, ఏదైనా నేను స్టార్ పేరు తీసుకొని నేను పైకి రావాలని నేను అనట్లేదు. నేను నా సినిమా వల్ల నేను పైకి రావాలి, నేను తీసిన కంటెంట్ బయటపడాలి, జనాలకి తెలియాలి నేనేమైతే చేశాను, ఎందుకు ఈయన ఇన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియాల్సిన ఏంటంటే సినిమా ద్వారా తెలియాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు అనేది
పక్కన పెడితే మనకి 100%లో 1% కూడా ఎవరు చూడలేదు. అర్థమైందా మీకు? నేను ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ సినిమాకి నేను వెళ్ళొచ్చు, ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, కానీ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, ఆ సినిమా డబ్బులు రాకపోతే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తే ఎవరిదైతే ఫస్ట్ సినిమా తీశాడో ఆడి దృష్టిలో డైరెక్టర్ ఎలా ఉంటారు అంటే ఇంప్రెషన్ ఏముంటుంది? చెడ్డోడే కదా. జనాల దృష్టిలో అదే చెప్తున్నా, జనాల దృష్టిలో ఏది లేదు, వాళ్ళకి సినిమా ఏంటనేది తెలీదు. తెలియాలి. సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా థియేటర్లో పడింది, అప్పుడు వాళ్ళు వెళ్ళి చూశారు, వాళ్ళు నచ్చింది నచ్చకపోయి అది తర్వాత విషయం, కానీ థియేటర్లో పడాలి సినిమా. అలాని ఏం లేదు. అంటే అది మన ఒక మైండ్ సెట్. మనది ఏంటంటే నేను యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా చెప్తున్నాను మీకు, సినిమా మీది బాగుందనుకోండి, సినిమా నార్మల్ యావరేజ్ సినిమా, అందులో ఒక్క సీన్ కూడా బాగుంది, అది జనాలకి నచ్చిందంటే ఆ సినిమా ఎక్కడికో పోతుంది. అలా అనుకుంటే మీరు చిన్న బడ్జెట్ సినిమాలు మధ్యలో ఆడలేదా ఏంటి? మొన్ననే ఆడాం కదా, మరి ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఉన్నాయి కదా. అయితే జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లో వెళ్ళకుండా మనం ఇక్కడ మీరు నాకు జడ్జ్ చేయలేరు, నేను నీకు జడ్జ్ చేయలేను. మన వాళ్ళకి తెలుసు, మన మీడియా వాళ్ళకి అయితే నేను పర్సనల్గా ఒక షో వేసాను, మీకు తెలుసు సినిమా ఎలా ఉందో.